హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్. సో నేనైతే ఇప్పుడు ఇక తిరుపతిలో ఉన్నానండి. ఇప్పుడు ఒక టైము 4 వస్తుంది. నేను 3కి లేచి తయారయ్యి ఇక్కడ నుంచి నేను అరుణాచలం వెళ్ళబోతున్నాను. అరుణాచలం ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 175 కిలోమీటర్స్ ఉంటుంది. అది జర్నీ వచ్చేసి 4.5 అవర్స్ అని చెప్తున్నారు. సో అయితే నేను ఇక్కడ బస్సు రెడీగా ఉంది. 4 ఇక్కడ నుంచి బయలుదేరబోతుంది. సో గైస్, ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, బస్ అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ ఎన్నింటికి వస్తుంది ఏంటి అనేది మీకు దీంట్లో వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక తర్వాత వచ్చేసి ఇప్పుడు 7:30, 8 వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో రాబోతుంది. వెల్కమ్ టు అరుణాచలం అని చెప్పేసి 4 కిలోమీటర్ వచ్చేసి బస్ స్టాండ్ వచ్చేసిందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో గైస్, నేనైతే వచ్చేసాను అరుణాచలం. ఇప్పుడే బస్ దిగడం జరిగింది. బస్ దిగంగానే మనకి ఇక్కడ చూసుకుంటే అరుణాచలం. సో గైస్, ఇక్కడ కొండ చూస్తున్నారు కదా. ఈ కొండ చూస్తే నాకైతే కార్తీక మాసం అఖండ జ్యోతి గుర్తుకొస్తుంది. సో అయితే బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఇలా జనాలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే మన గిరి ప్రదర్శన చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఆటో ఎక్కాను. మనకు ఒక 1.5 కిలోమీటర్లోనే మనకు టెంపుల్ ఉంటుందండి. అంటే మనము కాలినడకతో వెళ్ళొచ్చు, వాకబుల్ డిస్టెన్స్. కాకపోతే మనం ఫస్ట్ టైం రావడం వల్ల నేను ఈ ఆటో ఎక్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి నేను ఈ ఆటోకి ఒక 20 రూపీస్ ఇవ్వడం జరిగింది. సో గైస్, నేనైతే ఇక్కడ నుంచి రెడీ అయిపోయాను. గాలి గోపురం దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో మనకు గణేష్ టెంపుల్ వస్తుంది, అక్కడ దర్శించుకోవాలి ముందుగా. సో అయితే ఇక్కడ నుంచి మనము గిరి ప్రదర్శన స్టార్టింగ్ పాయింట్ అండి. ఇది గాలి గోపురం అంటారు. ఇక్కడే మనము దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. దీపారాధన తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు ఇక్కడే స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనము ఈ అష్టలింగాలు వెళ్ళాల్సి ఉంటుంది. సో నా వీడియో ఇలాగే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ అయిపోయాను. జస్ట్ అలా ఒక 15-20 అడుగులు వేయంగానే మనకి మొదటి లింగం ఇంద్రలింగము వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్లో మనం అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం. తర్వాత ఎలా వెళ్తుంటే మనకి మళ్ళీ ఇంకొక గోపురం కనపడుతుంది. అక్కడ నుంచి అలాగే ముందుకు స్ట్రేట్గా, అంటే రోడ్డు పైన అందరూ గిరి ప్రదర్శన చేసే వాళ్ళే ఉంటారండి. సో మనకి మధ్యలో చిన్న గుడులు, పెద్ద గుడిలో అన్నీ వస్తూ ఉంటాయి, దేవాలయాలు. అక్కడ మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ యూఎస్ఏ వాళ్ళు కలిసారు. వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. ఓం నమ శివాయ. 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 థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. రెండవది అగ్నిలింగం. ఇప్పుడు మనం అగ్నిలింగం దర్శనం చేసుకోబోతున్నాం. అగ్నిలింగం రెండవ లింగం. అరుణాచలం గిరి ప్రదర్శన మనం అనుకుంటే కాదు, ఆయన అనుకోవాలి. ఆయన అనుగ్రహం మనం పొందాలి. అప్పుడే మనము గిరి ప్రదర్శన చేయగలము. సో అయితే ఇక్కడ నుంచి చూడండి, ఆ కొండకు మనం రౌండ్గా వచ్చేసి 14 కిలోమీటర్లు. ఇప్పుడు మనం కాలినడకతో, అది మనం చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుందండి. చెప్పులతో నడిస్తే ఫలితం ఏముండదు. నేనైతే సాక్స్లు వేసుకున్నాను. సాక్స్లు వేసుకొని బయలుదేరడం జరిగింది. నేను ఎన్నింటికి స్టార్ట్ చేశానంటే కరెక్ట్గా 11:30కి అలా స్టార్ట్ చేశానండి. 11:30 తర్వాత మళ్ళీ మనం ఈవినింగు కరెక్ట్గా వచ్చేసి 5:30, 6 లోపు నా దర్శనం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకు మూడవ లింగము యమలింగము ఇప్పుడు ఇక్కడ దర్శించుకోబోతున్నాము. అన్ని గుడిలోకి మనము కెమెరా అవైలబుల్ ఉండదండి, ఇక్కడ ఫొటోస్ తీయడం అవ్వదు. సో అయితే నాకు దారి మధ్యలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసారు. సిరిసిల్ల మన బ్రదర్స్, మా పద్మశాలీస్ మంచి ఫ్రెండ్స్ దొరికారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 5 అవర్స్ వాళ్ళతో నేను జర్నీ చేయడం జరిగింది. సో ఇలా మనకు దారి మధ్యలో బోర్డు ఉంటుందండి. మనం కన్ఫ్యూజ్ కాకుండా హాయిగా ఆరాంగా చూసుకొని బయలుదేరొచ్చు. సో అయితే మేము దారి మధ్యలో అలా మనకు అక్కడక్కడ తినుబండారాలు ఉంటాయి. ఫ్రెండ్స్‌తో అలా ఫ్రీ భోజనాలు చేయడం జరిగింది. మంచి భోజనాలు అండి. మీరేమి చింత చేయొద్దు. అరుణాచలం వెళ్ళినప్పుడు దారి మధ్యలో ఏం దొరకదనుకోవద్దు. మనకి మంచి మంచి ఫుడ్డు మన తెలంగాణ వాళ్ళు ఇక్కడ మనకు అరేంజ్ చేశారు. చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాం.
సో మీరు ఎక్కడ ఏ ఊరండి మీది? హైదరాబాదా? సంగారెడ్డి జోగిపేట నుంచి వచ్చి ఇక్కడ ఫ్రీ భోజనాలు పెడుతున్నారు. మంచి లంచ్ టైంలో మేము ఆకలితో ఉన్నాము, మా ఆకలి తెరుస్తున్నారు. అన్నదాత సుఖీభావ. మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నారు? మేము సాటర్డే ఈవినింగ్ వచ్చినాం. అవునా? ఇక్కడే భోజనాలు అన్ని ఇక్కడ మేమే వంటలు చేసాము, మేమే శివాజ్ఞ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భగవంతుని ఆరాధన మంచి వరాన్ని ఇస్తుంది. మన శంకరునికి ఇష్టమైన వాయిస్ అంది అది. అక్కడ మనం విన్నాము, చాలా సంతోషంగా అనిపించింది. సో అయితే మనకు మధ్యలో ఒక చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు వస్తూ ఉంటాయి, అన్నిటిని మనం దర్శించుకుంటున్నాము. సో అయితే ఇక్కడ అక్కడ వినాయకుడిని చిన్న చిన్నగా చూస్తున్నాం కదా విగ్రహాలు. ఇక్కడ చాలా పెట్టిన పేరంట, ఇక్కడ బాగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. సో అయితే మనం మధ్యలో కొబ్బరి బొండాలు మా ఫ్రెండ్స్ వీళ్ళు మాకు మధ్యలో వాళ్ళే మనకి స్పాన్సర్ చేశారు. మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో అయితే వాళ్ళతో పాటు ఇలా వెళ్తున్నామండి. ఇలా మనము దారి మధ్యలో ఆ రోడ్డులో లెఫ్ట్ రైట్ ఈ సాధువులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి నేను నాకు తోసింది చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీకు తోసింది మీరు వచ్చినప్పుడు దాన ధర్మాలు చేస్తే మంచిదని చెప్పేసి నేను విన్నాను. అందువల్ల నేను అలా చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా వ్యూ చాలా బాగా కనపడతా ఉంది. మన అరుణాచల కొండ. అరుణాచల శివ అరుణాచల శివ ఓం నమో అరుణాచల శివ. 5వ లింగము వర్ణలింగం ఇప్పుడు మనము దర్శించుకోబోతున్నాము. ఓం నమ శివాయ. కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి సార్? కాళ్ళు చాలా నొప్పి పెడుతున్నాయి. అవునా? రిలీఫ్గా ఉందా? ఎంత తీసుకుంటున్నా అమౌంట్? 50 రూపీసా? ఎన్ని అవర్స్? 5 మినిట్సా? నేను అవర్స్ అనుకున్నానే. ఓకే సూపర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, దారి మధ్యలో మనకు అలా కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అలా వస్తూ ఉంటాయి. అలా పెద్దవాళ్ళు కానీ కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కానీ అలా రిలీఫ్ అవ్వడానికి మనకు అక్కడ మిషన్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయండి. సో ఇప్పుడు మనం 6వ లింగము నెక్స్ట్ రాబోతోంది. ఇది వచ్చేసి వాయులింగం అండి. వాయులింగంకి మనం చిన్న వీడియో తీయడం జరిగింది. అక్కడ వెళ్ళి చూడండి. ఆ లోపల నుంచి ఓం నమ శివాయ, ఓం అరుణాలింగేశ్వర స్వామి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అరుణాచల శివ అరుణాచల శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివ శివ. అయ్యో రామా శివ, అరుణాచల శివ. కాళ్ళు పీకుతున్నాయి స్వామి, అరికాళ్ళు నొస్తూ ఉన్నాయి. అయినా కానీ నీ దర్శనం కోసం అని చెప్పేసి నేను పాదయాత్ర చేయడం జరుగుతుంది. పాపహర నివారణ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక నుంచైనా నాకున్న శని అన్నీ పోయి నేను మంచి పనులు చేసుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. 7వ లింగము కుబేరలింగం. ఓం నమ శివాయ దర్శించుకోబోతున్నామండి. 7వ లింగం కుబేరలింగం. దీని తర్వాత వచ్చేసి మనకు ఈశాన్య లింగం అండి. సో ఫ్రెండ్స్ ఇలా మనము 7 లింగాలు దర్శించుకోవడం జరిగింది. మనకు రక్షక భటుల నిలయం అండి ఇక్కడ. సో అయితే మనము ఇలా దారిలో వెళ్తుంటే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా మోక్ష దర్శనం అండి. మోక్ష దర్శనము సాక్షాత్తు మోక్ష దర్శనం అండి. ఇక్కడ నుంచి ఆ చిన్న రంధ్రంలోకి నుంచి బయటికి వస్తే మనకు మోక్షం కలిగిస్తాడు ఆ భగవంతుడు అరుణాచల శివుడు. సో మీరు ఖచ్చితంగా ఈ మోక్షాన్ని పొందాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 7వ లింగము బాగా గుర్తుపెట్టుకోండి. కుబేర లింగం తర్వాత నెక్స్ట్ వచ్చేదే మోక్ష దర్శనం అండి. మోక్ష దర్శనాన్ని మీరు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి ఇది.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. సో గైస్ అయితే మనకు ఇప్పుడు వచ్చేసి కుబేరలింగం అయిపోయిందండి. మన 8వ లింగం వచ్చేసి మనకు ఈశాన్య లింగం వస్తుంది. సో మనం ఇక్కడ ఇది తమిళనాడు కాబట్టి మనకు తమిళ్లో ఇక్కడ అక్షరాలు చూడొచ్చు. మన అజిత్ అక్కడ సూపర్ స్టార్ అండి. సో అబ్బా కాళ్ళైతే బాగా నొప్పులు వచ్చేసాయండి. ఈ గిరి ప్రదర్శన కోటి జన్మల పుణ్యఫలం అని అంటుంటారు. ఎన్నో జన్మల పుణ్యం ఫలం ఈ గిరి ప్రదర్శన. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈశ్వరలింగం అండి. 8వ లింగము ఆఖరి లింగము ఈశాన్య లింగం. ఓం నమ శివాయ ఆఖరి లింగం. ఓం నమ శివాయ ఈశాన్య లింగం. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మార్నింగ్ 11:30కి దర్శనం స్టార్ట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం అన్ని లింగాలు దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే నాకు ఇక్కడ టైము 5:30 అయిపోయిందండి. అయితే నా దర్శనం వచ్చేసి ఒక 6 అవర్స్ జర్నీ జరిగిందండి. చాలా ఆనందంగా చాలా బాగా దర్శనం జరిగింది నాకు. ఆ దేవుడి ఆశీస్సులు నాకే కాదండి, మీకు చూస్తున్న వాళ్ళందరికీ ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. సో గైస్, ఇది నేను దర్శనంకి వెళ్తుంటే మధ్యలో మన తెలంగాణ అబ్బాయిలు కలిశారు. వాళ్ళతో పాటు ఒక 5 అవర్స్ జర్నీ చేయడం జరిగింది. మీ ఊరు వచ్చేసి సిరిసిల్ల. మీ పేరు? గిరిజా. మీ పేరు? సందీప్. మీ పేరు? వినయ్, సందీప్, గిరిజా శంకర్ అందరం కలిసి ఒక 5 అవర్స్ జర్నీ చేయడం జరిగింది. ఈ హ్యాపీనెస్ నేను ఎప్పుడు మర్చిపోలేను. రమేష్ తారన్న గారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణలోనే కలిసినాం కన్నా చాలా మెమొరబుల్ వీడియో. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మా ఛానల్ చూస్తుండండి. సో బాయ్. నెక్స్ట్ వీడియోతో మనం కలుద్దాం.